hey guys, very good morning. నేను మీ శర్మ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో లాస్ట్ ఇంట్రో వీడియోలో చెప్పినట్టు ఎవ్రీ వీకెండ్స్ నేను లేదా బాల్ క్రికెట్ ఆడతాను అనమాట. సో ఈ వీడియోలో మీ తమ్నైల్లో చూస్తున్నట్టు ప్రొఫెషనల్ క్రికెటర్ది లేకపోతే కార్పొరేట్ క్రికెటర్ది స్పెషల్లీ లెదర్ బాల్ ఆడే వాళ్ళది లైఫ్ ఎలా ఉంటుంది, గేమ్ ఎలా ఉంటుంది, అండ్ బిగినర్స్ ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారో టెన్నిస్ బాల్ క్రికెట్ నుంచి లెదర్ బాల్ క్రికెట్కి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. సో ఎక్కడ మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. కొన్ని ఫన్నీ బిట్స్ కూడా ఉంటాయి. సో ఫైనలీ గ్రౌండ్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. 1 hour జర్నీ ఇక్కడ నుంచి. ఏఎన్ క్రికెట్ గ్రౌండ్ మాత్రం చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. గ్రౌండ్ విజువల్స్ అయితే చూపిస్తాను. సో బేసికల్లీ ఇదంతా మొత్తం బౌండరీ రోప్. చాలా పెద్దగా ఉంది గ్రౌండ్ అయితే, చాలా 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 పెద్దగా ఉంది. నేను అక్కడేమో మా టీం వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. అలానే వెళ్ళి ఒకసారి వికెట్ కూడా చేసేసేద్దాము. డ్యూ అయితే చాలా ఘోరంగా ఉంది గ్రౌండ్ మీద. సో బేసికల్గా ఎవరన్నా కానీ ఫస్ట్ లెదర్ బాల్కి స్విచ్ అయ్యేటప్పుడు మేక్ ష్యూర్ దట్ యూ గైస్ ఆర్ నాట్ వెరీ ఇంజరీ ప్రోన్ అనమాట. అంటే ఇంజరీస్ తగలడం చాలా కామన్. అండ్ దట్టు టెన్నిస్ బాల్కిను లెదర్ బాల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో చాలా హార్డ్ ఉంటుంది బాల్. ఇంజరీస్ అవ్వకుండా చూసుకుంటే మటుకు యూ గైస్ కెన్ ప్లే లాంగ్ అనమాట. సో ఇప్పుడు యాక్చువల్గా టీంలో చిన్న మీట్ లాగా అవుతుంది. సో ఒక్కసారి వెళ్ళి టీంతో కనెక్ట్ అవుదాం. అందరు ఎంపైరింగ్ వెళ్ళాలి, ఎందుకంటే 50 overs గేమ్ ఇది. ఒకటి వెళ్ళి చేయడం, ఇద్దరు వెళ్ళి చేయడం కష్టం. అది సో ఎవ్రీవన్ షుడ్ బి అవైలబుల్ టు ఎంపైర్. ఇంకోటి 50 overs పేషెన్స్ కూడా ఆడాలి. పేషెన్స్ ఇక్కడికి మనం 50 overs ఆడడానికి కోసం 50 overs కంప్లీట్గా ఆడాలి మనం. ఓకేనా, పేషెన్స్ తోటి ఆడాలి. ఎవరైనా లేని వాళ్ళు గెలికి అవుట్ అవ్వడం, ఆర్ఎల్స్ ఎక్కువ డిఫెండ్ చేసి ప్రెజర్ పెంచుకోవడం ఇవద్దు. ఓకేనా, ఉంటే బాల్ కొడదాం, లేకపోతే సైలెంట్గా ఉందాం, ఇన్నింగ్స్ బిల్డ్ చేయాలి. ఓకేనా, ఆర్డర్ నేను చెప్తా, నాకు అందరూ అవైలబుల్ ఉండాలి. ఓకేనా, నేను వికెట్ని బట్టి రన్స్ని బట్టి నేను ఆర్డర్కి స్వాప్ చేస్తూ ఉంటాను. సో దాన్ని బట్టి ఎందుకు ఆడుకుంది కాదు, నేను ఏదో ఇస్తుంటే నేను ఫ్లోలో పట్టుకున్న తర్వాత ఏందో బాగా చేస్తున్నా. మీరు మాట్లాడండి. రైట్. సో బ్యాటింగ్ స్ట్రాటజీ మనది. బ్యాటింగ్ ఆడి ఫస్ట్ బ్యాటింగ్ స్ట్రాటజీ డిస్కస్ చేద్దాం. బ్యాటింగ్ స్ట్రాటజీ చెప్పినట్లే లేని బాల్ చేజ్ చేయకండి. కొత్త షాట్లు వద్దు. మన ఏమంటారు నార్మల్ గేమ్ ప్లే, మనకు రెగ్యులర్ ఆడే షాట్స్, రెగ్యులర్ ఆడే ఆ బాల్స్ పిక్ చేసుకుందాం. ఇంకోటి టూ మచ్ డిఫెన్స్ వద్దు, ఎందుకంటే టూ మచ్ డిఫెన్స్ ఇస్తే మనమే ప్రెజర్ పెంచుకుంటాం. బీట్ యువర్ సెల్ఫ్ ఆర్ అపోనెంట్ ఆపోజిట్ పార్ట్నర్ కూడా మీద వాడి మీద ప్రెజర్ కూడా పెడుతుంది. సో ఉన్న బాల్లే కొడదాం. ఇంకోటి 1 and 2 క్లియర్ కాల్స్ ఉండాలి. అసలు కాల్ లేకుండా సింగిల్ రన్ కూడా వెళ్ళకూడదు. ఓకేనా, కాల్ లేకుండా ఎవరైనా సరే ఎంత క్లియర్ రన్ అయినా సరే నువ్వు లాంగ్ అని కొట్టినావు, ఎస్ చెప్పే వెళ్ళు, నువ్వు చెప్పే ఆగు. అర్థమైందా? మధ్యలో వస్తే లాంగ్ ఆన్కి వెళ్ళింది ఈజీగా వచ్చేసరి అయ్యొద్దు అనమాట. ఏ రన్ అయినా సరే ఎస్ సార్ నువ్వు చెప్పుకొని వెళ్ళాలి. అది ఎంత ఈజీ రన్ అయినా సరే, ఎంత టఫ్ రన్ అయినా సరే. ఓకేనా, ఇంకోటి పేషెన్స్ చెప్పినట్టు ఎవరైనా సరే పేషెన్స్ తోటే ఆడాలి. ఒక ఓవర్ మేడిన్ అయింది పర్లేదు, ఇంకో ఓవర్లో 2 4 వేసినా అది కవర్ అయిపోతుంది. ఓకేనా, అనవసరంగా ఒక ఓవర్ మేడిన్ అయిపోయింది నా వల్ల ఈ థాట్స్ తీసేయాలి మైండ్లో నుంచి. ఎప్పుడైనా సరే నువ్వు 40 బాల్ ఆడినావు, నువ్వు 20 రన్లే కొట్టినావు, నీ 41st బాల్ నుంచి నీ 100 స్ట్రైక్ రేట్ మెయింటైన్ ట్రై చేయాలి. అంతేగాని నేను ఆల్రెడీ 20 మైనస్ అయినాయి ఎట్లా ఆ స్ట్రెస్ వద్దు ఎవరికైనా. ఓకేనా, మన టార్గెట్ 400 runs. దాని తగ్గట్టు మన దగ్గర బ్యాట్స్మెన్స్ ఉన్నారు, హిట్టర్స్ ఉన్నారు, క్లాసెస్ ప్లేయర్స్ ఉన్నారు, రన్స్ పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, క్లాస్ అన్ని షాట్లు కొట్టారు, 360 కొట్టే ప్లేయర్స్ ఉన్నారు మనకు. సో టెన్షన్ లేకుండా నిదానంగా 50 ఓవర్లు ఫినిష్ చేయాలి. వాళ్ళ బౌలింగ్ కూడా పెద్ద గేమ్ లేదు ఈరోజు. సో అది బెనిఫిషియల్గా చూసుకోవాలి. ఎవరిని టార్గెట్ చేయాలి. ఫస్ట్లోనే మంచి బౌలర్ల మీద మనం హిట్టింగ్ వెళ్ళిపోయి 1 దాంట్లో అవుట్ అయిపోయి 1 వికెట్లు ఇచ్చి డమ్మీ బౌలర్స్కి వికెట్స్ ఉండవు అప్పుడు ఆడడానికి. సో కేర్ఫుల్గా ఎవరిని కొడుతున్నాం, ఎవరిని టార్గెట్ చేస్తున్నాం, స్పిన్నర్ టార్గెట్ చేస్తున్నాం, పేసర్ని టార్గెట్ చేస్తున్నాం. ఫీల్డ్ పొజిషన్స్ ఏంటి, 4 ఫీల్డర్స్ అవుతుంది సరికి 11 to 40. సో ఆ 4 ఫీల్డర్సే ఉంటారు, నీకు గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి. సో ఆ గ్యాప్స్ని యూటిలైజ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ట్రై టు ప్లే డౌన్ ద గ్రౌండ్, కింద నుంచి ఆడడానికి ట్రై చేయండి. అనవసరంగా పైకి లేకపోద్దు ఎవరైనా. ఇది షార్ట్ ఫీల్డర్ లేడు, ఈజీ షార్ట్ పిక్ అంటే అప్పుడు కొట్టండి. ఆ షార్ట్ రెస్ట్రిక్ట్ చేయదు, న్యాచురల్ ప్లే రెస్ట్రిక్ట్ చేసుకోకుండా కొంచెం కేర్ఫుల్గా ఆడాలి. ఓకేనా,
అందరికీ బ్యాటింగ్ వస్తుంది. 12 ప్లేయర్స్ ఉన్నాం, 11 వికెట్స్ అని చెప్పేసిన. ఎంతమంది ఉంటే అన్ని వికెట్స్, ఎవ్రీ వన్కి బ్యాటింగ్ వస్తుంది. కాకపోతే ఆర్డర్ నేను చెప్తా ఉంటా, నాకు సిచ్యువేషన్ బట్టి స్కోర్ తగ్గింది, హిటర్ కావాలి, ఆ టైంలో హిటర్ పంపిస్తా. స్కోర్ బాగుంది, వీళ్ళు ఇంతకుముందు ఎప్పటి నుంచి బ్యాటింగ్ ఆపర్చునిటీ లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పుష్ చేద్దాం ఫార్వర్డ్, వాళ్ళకి కొంచెం బ్యాటింగ్ ఆపర్చునిటీ వస్తుంది. ఓకేనా? బౌలింగ్ ఆర్డర్ కూడా నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. రైట్, లెట్స్ గో. ఎనర్జీ కావాలి బాయ్స్. చేతికి కొడతాడేమో. రైట్, 3, 3, 2, 1 బ్లిండర్స్. సో ఇప్పుడు టీమ్ టాక్ అయిపోయింది నీట్గా. అంటే ప్రతిసారి 20 ఓవర్స్ గేమ్ ఆడి వెళ్ళి దానివల్ల ఫటాఫట్ హిట్ ఆర్ గెట్ అవుట్ టైప్స్లో అగ్రెసివ్గా ఆడి అది బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో మంత్కి వి మేక్ షూర్ దట్ వీ ప్లే 2 వన్ డే మ్యాచెస్, 50 ఓవర్స్ మ్యాచ్ అనమాట. సో అందుకని టీమ్ టాక్ అయ్యి ఎవరెవరు ఎలా ఆడాలి, అసలు ఏంటి, పిచ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, వికెట్ ఎలా ఉంది, అదంతా ఎక్స్ప్లెయిన్ చేసాడు మా కెప్టెన్. సో ఇప్పుడు ఒక్కసారి వికెట్ చూసుకుందాం. వికెట్ చూస్తే నాకైతే వండర్ఫుల్ వికెట్ అనిపిస్తుంది, ఫ్లాట్ ఉన్నట్టుంది. మరి వీళ్ళు కవర్ చేసి కింద డ్యూ అయితే ఉంది కాబట్టి లోపల ఎంత మాయిశ్చర్ ఉందో అయితే తెలీదు. సో మీకు ఒక్కసారి నేను వికెట్ చూపిస్తాను. సో ఇక్కడ నుంచి మీరు వికెట్ చూస్తే నార్మల్గా చాలా ఫ్లాట్ ఉందన్నమాట. సో నేను ఒక్కసారి మీకు హ్యాండ్ కూడా పెట్టి చూపిస్తాను. లిటరలీ ఇటు సైడ్ ఎండ ఉంది, షాడో వేస్తేనే అర్థం చేసుకోవచ్చు ఎంత ఎండ ఉందో. సో వికెట్ చూడండి, రాక్ సాలిడ్ ఉంది. దీని కింద మాయిష్ కానీ డ్యూ కానీ ఏం లేదనమాట. డ్యూ లిటరలీ అవుట్ఫీల్డ్ మీద ఉంది బాగా, మీకు అక్కడ చూసుకుంటే. కానీ వికెట్ కింద ఏం లేదు, రాక్ సాలిడ్ ఉంది. బాల్ పడ్డా కానీ మంచిగా బ్యాట్ మీదకి వస్తుంది. సో లవ్లీ వికెట్ టు బ్యాట్ ఆన్. పిచ్ చాలా డ్రై సైడ్ ఉంది అండ్ చాలా హార్డ్ కూడా ఉంది. సో టాస్ గెలిచాం మేము. ఐ థింక్ బ్యాటింగ్ ఆడితే మాకు మంచి రిజల్ట్స్ వస్తాయి అనుకుంటున్నాం. యా, స్కోర్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 400 టార్గెట్ మాది. ఓకే, అండ్ 50 ఓవర్స్ వీ హ్యావ్ టు ప్లే. యా. సో గ్రౌండ్ డైమెన్షన్స్ చూస్తే యాక్చువల్గా చాలా పెద్దగా ఉంది గ్రౌండ్, నార్మల్ కంపారిటివ్ గ్రౌండ్. సో స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? కీస్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. 50 ఓవర్ల గేమ్ అది, ప్రతిసారి బౌండరీ కొట్టలేము. సో మనకు మంచి ప్లేయర్స్ ఉన్నారు, ఫిట్గా ఉన్న వాళ్ళు. సో బిట్వీన్ ద వికెట్స్ బాగా రన్నింగ్ చేసుకొని దొరికినప్పుడు లూజ్ బాల్స్ని బౌండరీస్ కొట్టేసుకొని ఈజీగా 400 కొడతామని చెప్పి అనుకుంటున్నాను. అవుట్ అయిపోయి నెక్స్ట్ బెనిఫిట్ ఏంటి అంటే ఇట్లా నుంచి ఎంపైరింగ్ చేయాలి, వేరే బ్యాట్స్మెన్లు ఆడుతూ ఉంటాయి. సో స్కోర్ వచ్చి ఆల్మోస్ట్ 40 ఓవర్స్ అయింది, 260 అవుట్ దగ్గర ఉందన్నమాట, విత్ లాస్ ఆఫ్ 5 వికెట్స్. సో ఇప్పుడు ఓవర్ అయిపోయిందనమాట. ఈ ఎండ్ నుంచి ఆయనకి ఎంపైరింగ్కి వెళ్తున్నాము. నార్మల్ ఇంటర్నేషనల్ రూల్స్ అన్నీ అప్లై అవుతాయి ఇక్కడ. సో ఓవర్ టు ఓవర్ ఎంపైరింగ్ అంతా మారుతూ ఉంటుంది. ఓకే, ఈ బ్యాట్స్మెన్ ఇక్కడ నించున్నాడు కదా, నేను స్టార్ట్స్ ఇక్కడ పెడతా అని చెప్పేసి అన్న. ఈ బ్యాట్స్మెన్ డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్, అసలు జాలి కనికరం దయ ఏం లేకుండా కొడుతున్నాడు బౌలర్స్ని. కార్తిక్ మా కొత్త బ్యాట్స్మెన్, మాకు ఒక కొత్త బ్యాట్స్మెన్ దొరికేసాడు అనమాట. ఈయనకి టీమ్ మేనేజ్మెంట్తో మాట్లాడి టాప్ ఆర్డర్లో ప్రమోషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. సో బేసికల్గా క్లోజ్ టు 40 ఓవర్స్ అండి. స్కోర్ వచ్చి 270 ఆడ్ ఉంది, ఇంకో 10 ఓవర్స్ ఉంది 50 ఓవర్స్కి. థింకింగ్ అరౌండ్ 350, 360 అలా టార్గెట్ ఇస్తే వికెట్ అయితే చాలా బాగుంది. వైడ్ బాల్. లైన్ లోపలే ఉండే ఇందాక, పిచ్ లోపలే ఉండి లాస్ట్ వైన్ బయట.
చూసారుగా అట్లా అనమాట. ఆయనకి జాలి దయ కనకరం ఏం లేదు ఆయనకి. ఎక్కడ వేసినా కానీ ఆయనకి ఒకటే ఏముంటుంది, బయటకు కొట్టాలి అని. బౌండరీ. మాన్స్టర్స్ ఇన్నింగ్స్ 100 అప్పినది. ఈయన ఒక్కడే 100 కొట్టిన. మనిషి కాదు, చిరుత పులి అంట. లాస్ట్ 10 అవర్స్ మిగిలినాయి. 40 అవర్స్ అయిపోయినాయి. 320 for 7 కట్టేసి వీళ్ళిద్దరు. వెరీ నైస్ బ్యాటింగ్ బాయ్స్. కంటిన్యూ బ్యాటింగ్ అన్న. ఎనర్జీ లేదా వాళ్ళకు, ఇది యూజ్ చేసుకోరు మంచిగా. 5 ఫీల్డర్స్ బయట ఇప్పుడు వాళ్ళకు చెప్పలే, నేనైతే అనౌన్స్ చేయలేదు. నేను సైలెంట్గా వాళ్ళు పెట్టుకుంటే 5 పెట్టుకోలేదు, 4 తోటి ఆడతారు. ఓకేనా? ఇంకా 10 ఓవర్లు చలో లాస్ట్ 10 10 ఓవర్లలో టార్గెట్ 100. ఓకేనా? మంచిగా ఆడతారు వాళ్ళకి. ఆడితే కొత్త ఇప్పుడు ఊపు వచ్చారు ఇప్పుడు ఇద్దరు. నువ్వు 4లు కొడుతున్నావు, అన్న 4లు కొడుతున్నావు, 6లు కొడుతున్నావు. ఒక 2 నిమిషాలు చాలా ఏదో ట్రై చేస్తున్నావు మధ్యలో. అనేసి కొత్త షాట్ ట్రై చేసి ఆక్వర్డ్గా అవ్వకుండా మీకు వచ్చిన షాట్లు బాగా వెళ్తున్నాయి. ఓకేనా? మంచిగా ఆడుతున్నారు ఇద్దరు. బాయ్ టైట్ రన్స్ తీసుకొని రిస్క్ తీసుకోకూడదు. మీ ఇద్దరు నిల్చుంటే ఇంకో 100 రన్లు ఈజీ మనకి. ఓకే ఓకేనా? మంచి స్కోర్లు ఉన్నారు. 40 ఓవర్స్ 320 పెట్టినాం. మంచి టార్గెట్ పెట్టినాం ఆల్రెడీ మనం. సో ఇప్పుడే అయిపోయింది. ఆల్మోస్ట్ 50 అవర్స్ అయిపోవడానికి వచ్చింది. ఇప్పటిదాకా ఎంపైరింగ్ చేసి ఇప్పుడే లంచ్ బ్రేక్ వెళ్ళేసి వస్తాము. సో దట్ మళ్ళీ సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ అయ్యేటప్పుడు లేట్ అవ్వదు. అయిపోయింది. లాస్ట్ వికెట్ ఉంది. ఇది మా డగ్అవుట్ చూడండి ఎట్లా ఉందో. ఇదే పడాలి వీడియోలో. సో ఇప్పుడే 50 అవర్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది అనమాట. సో మార్నింగ్ చూస్తే ఎంత హీట్గా ఉందో, ఈవినింగ్ చూడండి ఎంత కూల్గా ఎంత ప్లెజెంట్గా ఉందో. క్లౌడ్స్ కూడా చాలా బాగున్నాయి. సో బేసికల్గా ఒక 50 అవర్స్ మ్యాచ్ ఆడాలి అంటే కనుక నార్మల్గా మనం టీవీలో చూసి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఈ షాట్ ఆడచ్చు, ఆ షాట్ ఆడచ్చు అని చెప్పేసి అని అనుకుంటాం. కానీ ఆడేవాడికే తెలుస్తుంది అసలు ఎంత ఎనర్జీ డ్రైన్ అవుతుంది, ఎంత కావాలి అని చెప్పేసి అని. సో ఇప్పుడు అయిపోయిన మ్యాచ్ ఆల్మోస్ట్ ఒక 100 రన్ మార్జిన్తో గెలిచామన్నమాట. మేము 380 ఎంత కొట్టాం 50 అవర్స్లో. వాళ్ళు 270 అలా కొట్టి ఆల్అవుట్ అయిపోయారు అనమాట. చేజ్ చేయలేదు. సో దిస్ అన్ హ్యూజ్ మార్జిన్. టీం వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. సో బేసికల్గా టీం అంతా అయిపోయిన తర్వాత ఇలా ఒక్కసారి రీగ్రూప్ అయ్యి ఏమవుతుంది, అసలు మ్యాచ్లో ఏమేమి జరిగినాయి, ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని చెప్పేసి అని ఇట్లా ఒక్కసారి హర్డల్ వేసుకుంటాం అనమాట. సో ఈ హర్డల్లో మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్కళ్ళ టాక్స్ విందాం. సో హూస్ గోనా స్టార్ట్? ఎవరు స్టార్ట్ చేస్తారు? మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వసంత్ అనే చెప్తాను అప్పటి నుంచి అంటున్నాను. ఫస్ట్ థింగ్ బాయ్స్, ఎఫర్ట్ అయితే అందరు బాగా పెట్టిరు. ఫీల్డింగ్లో ఎనర్జీ లేకపోయినా కానీ ఎనర్జీ పెట్టిరు. ఓకేనా? కాస్త ఓకే. ఫస్ట్ థింగ్ బాగానన్నా మంచి స్పెల్ స్టార్టింగ్లో అజయ్ని మొత్తం సెటిల్ కానికుంటా వానికి ఇన్నింగ్స్ స్లో రాకుండా బాగా డిస్టర్బ్ చేసింది వాడిని మొత్తం ఘోరంగా. ఆ కాన్ఫిడెన్స్ పోయింది వానికి. ఫస్ట్ థింగ్ అక్కడ మనకు ప్లస్ పాయింట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ ఫర్ హిస్ సెంచరీ. మనం ఆల్మోస్ట్ మన ఇన్నింగ్స్ అయిపోయింది ఆయన టైంకి వచ్చిండు. 41 balls సెంచరీ కొట్టిండు. మనకి తినడం ఎలానో పడుకోవడం ఎలానో బాగా సెంచరీ కొట్టడం సెంచరీ 41 balls అయింది. అది చెప్ప తర్వాత మెల్లగైంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ వాళ్ళు విశాల్ గాడు ఈరోజు ఫీల్డింగ్లో హీఈస్ ఎవ్రీవేర్. విశాల్ గాడు ఈరోజు ఫీల్డింగ్లో హీఈస్ ఎవ్రీవేర్.
వాడు ఎక్కడికి వెళ్తే బాల్ అక్కడికి వచ్చింది. 2 క్యాచ్లు పట్టడానికి 2 గాజులు అమ్ముకున్నాడు. 2 గాజులు అమ్ముకున్నాడు 2 క్యాచ్లు పట్టాడు. 2 క్యాచెస్ 2 మంచి క్యాచెస్ తీసుకున్నాడు వాడు. 2 రన్నింగ్ క్యాచెస్ తీసుకున్నాడు, చాలా బాగా తీసుకున్నాడు అవి. బౌలింగ్ కూడా మేము ఒక స్ట్రాటజీ అనుకున్నాం, దాన్ని పర్ఫెక్ట్ ఎగ్జిక్యూట్ చేసిండు. బ్యాడ్ లక్ వానికి మన ఫీల్డర్స్ కొన్ని క్యాచ్లు వదిలేసి 2 డ్రాప్స్. ఓకే, నైస్ థింగ్. నెక్స్ట్ థింగ్ ప్రశాంత్ భాయ్, బ్యూటిఫుల్ స్టార్ట్ అది ఇన్నింగ్స్ అయితే మంచి స్టార్ట్. ఇన్నింగ్స్ని మంచి స్టార్ట్ రావడానికి ప్లేస్ చేసింది అయితే వీళ్ళిద్దరు. సో నైస్ ఎఫర్ట్ ఫ్రమ్ శరత్ అండ్ ప్రశాంత్. ఇంకోటి ప్రశాంత్ భాయ్ ఓవర్ అడిగి మరీ తీసుకున్నాడు. అవ్వ ప్రశాంత్ భాయ్ ఇటు 3 ఓవర్స్కి 3 టైమ్స్ అడిగి తీసుకుండు, 3 టైమ్స్ 3 వికెట్స్ తీసిండు. సో ప్రశాంత్ భాయ్ అడిగి తీసుకున్న ప్రతిసారి వికెట్ తీసిండు, అవి కూడా మంచి ఇంపార్టెంట్ వికెట్స్ తీసిండు. మనకి ఎప్పుడైతే బ్రేక్ కావాలో అప్పుడు తీసుకున్నాడు. నెక్స్ట్ థింగ్ శరత్ భాయ్ 35 ఓవర్స్ బ్యూటిఫుల్ కీపింగ్ రా. అండ్ ఆల్సో నైస్ ఓపెనింగ్ స్టాండ్, 40 రన్స్ అగైన్. బాల్ టు బాల్ మంచి స్కోరు పుష్ చేసావు, మంచి రన్నింగ్ చేసావు బిట్వీన్ ద వికెట్స్, వెరీ నైస్. నెక్స్ట్ కార్తిక్, ఈరోజు విత్ ద బ్యాట్ విత్ ద బాల్ 2 బ్యాలెన్స్డ్ పర్ఫామ్ చేసింది ఒకే ఒక పర్సన్, కార్తిక్ గాడు. ప్రశాంత్ కూడా న్యాయం. ఓకే, ఫీల్డింగ్లో ఇంకొంచెం బాగుంటే బెటర్ అయితే బాగుంటుంది కార్తిక్ గాంధీ. నెక్స్ట్ థింగ్ శ్రీనివాస్ బ్రో, ఎక్కడ పోయిండు? ఈయన ఉండ మంచి ఎనర్జీ ఇన్ ద ఫీల్డ్. ఆల్మోస్ట్ ఎవ్రీ ప్లేస్లో ఎక్కడ పంపించినా వెళ్ళిండు. ఆల్ కార్నర్స్ ఆఫ్ ద ఫీల్డింగ్ ఈరోజు చేసిండు. లాంగ్ ఆఫ్ చేసిండు, లాంగ్ ఆన్ చేసిండు, మిడ్ వికెట్ చేసిండు, కవర్స్ చేసిండు, డీ స్క్వేర్ లెగ్ చేసిండు. చేయని ప్లేస్ లేదు ఈరోజు శ్రీనివాస్ బ్రో ప్లేస్ ఫీల్డింగ్. నెక్స్ట్ థింగ్ కేసీ బ్రో, ఈయన కూడా ఫైన్ లెగ్ అంటే కేసీ బాయ్. కేసీ బాయ్ అంటే ఫైన్ లెగ్స్, ఎక్కడ పోయినా సరే బాల్ మాత్రం ఫైన్ లెక్కే పోతుంది. కేసీ దాన్ని బ్యూటిఫుల్, ఒక్క మిస్ఫీల్డ్ చేయలేదు కేసీ బాయ్. 0 మిస్ఫీల్డ్ ఫ్రమ్ కేసీ బాయ్ ఈరోజు. కనీసం మిస్ఫీల్డ్ అంటే కనీసం బాల్ స్పిల్ అవుట్ కూడా కాలేదు, ప్రతి బాల్ క్లీన్గా తీసిండు ఈరోజు. మంచి క్యాచ్ కూడా, అవును. నైస్ క్యాచ్ ఆఫ్ సతీష్ అన్న, ఆయన డేంజరస్ బ్యాట్స్మెన్. కరెక్ట్ ప్లేస్లో కరెక్ట్ పాయింట్లో వచ్చింది బాల్, బాగా తీస్తాడు క్యాచ్. ఇంకా మీరు మహేష్ బాయ్ అండ్ హర్ష బాయ్, థ్యాంక్ యూ ఫర్ ప్రజెంటింగ్ ఇన్ ద ఫీల్డ్ ఫర్ 50 ఓవర్స్. ఫీల్డ్లో కనిపించారు ఈరోజు 50 ఓవర్లు. వాళ్ళు రావడే మనం గొప్ప. రవి అన్న వికెట్ చెప్తా, వస్తాడు ఆగు. నెక్స్ట్ అరవింద్ బాయ్, సాడ్లీ ఫింగర్ ఇంజురీ అయ్యి 4 ఓవర్స్ వేయలేకపోయిండు. మోర్ ఓవర్స్ వేసి ఉంటే ఇఫ్ హ్యాడ్ బౌల్డ్ 4 ఓవర్స్ డెఫినెట్లీ ఇంకొన్ని వికెట్స్ వచ్చాయి అరవింద్ బాయ్కి. సో అండ్ అగైన్ మనకు కావాల్సిన బిగ్గెస్ట్ వికెట్ రవి అన్న వికెట్ తీయడంలో అరవింద్ బాయ్ది మెయిన్ థింగ్. మహేష్ బాయ్ కాంట్రిబ్యూషన్, ఆ బాల్ ఫస్ట్ గాల్లోకి వెళ్ళాగానే ఆ బాల్ అక్కడికే ఎందుకు వెళ్ళింది. తర్వాత ఫీల్డర్ని చూసి అరే వీనికే పోవాలి నాకు అనుకున్నా, అది పోయిందని నేను లైట్ తీసుకున్నా, కానీ పట్టిండు. సో ఫస్ట్ టైం నేను రాంగ్ అయినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయినా. నైస్ క్యాచ్ రా. ఎనీవేస్ ఇంకా శర్మ బాయ్ అగైన్ బ్యూటిఫుల్ బౌలింగ్ ఈరోజు, బ్యూటిఫుల్ కీపింగ్ అండ్ బౌలింగ్. బ్యాడ్ లక్ ఈరోజు మనకు బ్యాటింగ్ కుదరలేదు, బట్ బౌలింగ్లో సతీష్ అన్న ఒక రన్అట్, బిగ్గెస్ట్ వికెట్ అపోనెంట్స్ టీంలో ద మోస్ట్ బిగ్ ఫిష్ యాజ్ యూజువల్ బిగ్ ఫిష్ అనే ఓ బ్యాట్స్మెన్ని బౌలర్స్కి అలా ఏమంటారు, బౌలర్స్కి ఎఫర్ట్ లేకుండా రన్అట్ చేసి పడేశాడు. అయిపోయింది అందరు ఎవరిని వేసిన. ఇక యాజ్ యూజువల్ నేనే చెప్పుకుంటా బాయ్. యాజ్ యూజువల్ ఈ డక్అవుట్ అయినా డక్అవుట్ అయినా కానీ బౌలింగ్లో ఐ ట్రైడ్ మై బెస్ట్. 2 వికెట్లు గోల్డెన్ డక్, ఫస్ట్ బాల్ గోల్డ్. ఐ ట్రైడ్ మై బెస్ట్. అండ్ ఆల్సో ఈరోజు నేను ట్రై చేసి అందరికీ బ్యాటింగ్ వచ్చేలాగా నేనే చూసుకున్నా. సెంచరీ కొట్టిండు. ఇంకోటి అందరికీ ఆల్మోస్ట్ ఈరోజు 11 పీపుల్ బౌలింగ్ వేస్తాం మనం.
ఈయనిద్దరు బ్యూటిఫుల్ కాంట్రిబ్యూటర్స్ ఆఫ్ ద మ్యాచ్. మహేష్ బాయ్, హర్షద్ బాయ్. ఓకే, ఎనీవేస్ నైస్ విన్ బాయ్స్. ఫన్ ఈస్ ఫన్, బట్ మంచి విన్నింగ్ కాంట్రిబ్యూషన్. మళ్ళీ ఇలానే ఇది మన ఫస్ట్ టైం మనము 5th విన్ అయినాం. సంపత్ బాయ్, సంపత్ కూడా మంచి ఎనర్జీ ఇన్ ద ఫీల్డ్ టుడే. ఇట్లా మాట్లాడితే రావట్లేదు బాయ్ వర్డ్స్ నాకు. ఓకే నైస్ బాయ్స్, ఏం లేదు ఇంకా మంచిగా అన్న ఎనర్జీ పెట్టినాం, ఇంకా ఏం లేదు ఇంకా. ఓకే బాయ్స్, థ్యాంక్ యూ ఆల్ మీ అనంతమైన ప్రేమకి. డైలాగ్ ఓకే, సబ్స్క్రైబ్ సాయి శర్మ. లవ్లీ గేమ్. సో బేసికల్గా ఇదన్నమాట ఒక కార్పొరేట్ క్రికెటర్ లైఫ్లో ఎలా ఉంటుంది, మ్యాచెస్ ఎలా ఆడాలి, ఎవరైతే టెన్నిస్ బాల్ నుంచి లెదర్ బాల్కి అప్గ్రేడ్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఎలా ఉంటుంది సర్కమ్స్టాన్సెస్ అన్నవి ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు అని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమైనా ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ సో దట్ మరిన్ని వీడియోస్ పెట్టడానికి హెల్ప్ అవుతుంది. వీఆర్ ఆల్ బేస్డ్ ఆఫ్ హైదరాబాద్. సో హైదరాబాద్లో మేము మాకు అంటూ ఒక టీమ్ ఉందన్నమాట. వి రిప్రజెంటెడ్ డిఫరెంట్ టీమ్స్. లేటర్ ఆన్ వీ మూవ్డ్ అండ్ వీ హ్యావ్ క్రియేటెడ్ వన్ టీమ్. సో మీ దగ్గర ఏదైనా ఇట్లా లెదర్ బాల్ టీమ్ ఉండి టోర్నమెంట్ ఏదైనా ఉంటే కనుక ప్లీజ్ డూ ఈవెన్ కామెంట్. చలో, సో ఇప్పటికింతే. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.